హలో హాయ్ వెల్కమ్ టు ఆర్టీసీ స్టడీ సెంటర్. ఈ వీడియోలో మనము టెట్ పేపర్ 2కి సంబంధించినటువంటి సోషల్ స్టడీస్కి చెందినటువంటి క్వశ్చన్ పేపర్ ఇది సోషల్ అండ్ తెలుగు మీడియం క్వశ్చన్ పేపర్. ఇది ఎప్పుడు కండక్ట్ చేసిరంటే 29th జూన్ అండి. 29th జూన్ 2025 షిఫ్ట్ 1లో కండక్ట్ చేసినటువంటి సోషల్ అండ్ తెలుగు మీడియం క్వశ్చన్ పేపర్ ఇది అయినా. సో ఇది ఏంటిది, టెట్ పేపర్ 2 29th జూన్ 2025 షిఫ్ట్ 1లో కండక్ట్ చేసినటువంటి క్వశ్చన్ పేపర్ ఇది. సో దీని యొక్క కీ పేపర్ గురించి మనము డిస్కస్ చేద్దాము. అంటే ఏ విధమైన క్వశ్చన్ అడిగారు, ఏ విధమైన ఆన్సర్ మనము రాయాల్సి వస్తుంది అనేది ఈ వీడియోలో మనము డిస్కస్ చేద్దాము. సో మరెందుకు ఆలస్యము, ఇప్పుడే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. అంటే ఎవరైతే కొత్త వాళ్ళు వచ్చిండ్రో సబ్స్క్రైబ్ చేయండి, మరియు ఎవరికైతే వీడియో అవసరం ఉందో షేర్ చేయండి. ఎందుకు ఆలస్యము, ఇప్పుడే మన యొక్క వీడియోని స్టార్ట్ చేద్దాము. లెట్స్ స్టార్ట్. సోషల్ పేపర్ ఇది, సోషల్ తెలుగు మీడియం పేపర్. అయితే మనకు సబ్జెక్ట్ వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 1 వచ్చేసి ఏమవుతుంది, సిడిపి ఉంటుంది. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 1 నుంచి 30, క్వశ్చన్ నెంబర్ 1 నుంచి 30 సిడిపి, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి అనేది ఉండడం జరుగుతుంది. సో చూద్దాము ఏ విధమైన క్వశ్చన్ మనకు అడిగారనేది. ఓకే, సో స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. ఫస్ట్ క్వశ్చన్, సమీప దూరస్థ ధోరణి వికాస సూత్రం వికాసం ఇలా జరుగుతుందని సూచిస్తుంది. ఆప్షన్స్: కేంద్రం నుండి భాగాల వరకు, అనుధైర్య దిశలలో, శిరస్సు నుండి పాదం వరకు, నిర్దిష్ట నుండి సాధారణ ప్రతిస్పందనలకు. ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ, కేంద్రం నుండి భాగాల వరకు. క్వశ్చన్ ఏమడిగారంటే ఇక్కడ సమీప దూరస్థ ధోరణి వికాస సూత్రం కేంద్రం నుండి భాగాల వరకు జరుగుతుందని ఆన్సర్ మనము రాయాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. సరికాని స్టేట్మెంట్ను గుర్తించు. అంటే ఇన్కరెక్ట్ వన్, అంటే తప్పు ఉన్నదాన్ని మనకు సెలెక్ట్ చేయమన్నారు. ఓకే, సో చూద్దాము ఏది తప్పు అనేది అయినా. సో ఆప్షన్ చూడండి. పెరుగుదల మరియు వికాసం ప్రవర్తనలలో మార్పును తెస్తాయి. పెరుగుదల మరియు వికాసం పరిపక్వత మరియు అభ్యసనం ద్వారా జరుగుతాయి. పెరుగుదల మరియు వికాసం ఆనువంశికత మరియు పరిసరం యొక్క ఉత్పత్తులు. పెరుగుదల మరియు వికాసం రెండు ఒక నిర్దిష్ట వయస్సు తర్వాత ఆగిపోతాయి. అయితే ఆప్షను మనకు 4-1 కరెక్ట్ ఆన్సర్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే ఏంది ఇక్కడ ఆప్షను, ఇది సరికానిది అంటే తప్పు అన్నమాట. ఏంది, పెరుగుదల మరియు వికాసం రెండు ఒక నిర్దిష్ట వయస్సు తర్వాత ఆగిపోతాయి అనేది తప్పు. ఆగిపోదండి. పెరుగుదల మరియు వికాసం రెండు ఒక నిర్దిష్ట వయస్సు తర్వాత ఆగిపోతాయి కాదు, ఇది తప్పు. కాబట్టి ఇది తప్పు, కాబట్టి ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అయితే చూద్దాము ఏది కరెక్టో. మరి ఇది తప్పు అయితే ఇవి కరెక్ట్ ఏ విధంగా అవుతుంది చూద్దాము. ఏంది ఇక్కడ ఆప్షన్ 1, పెరుగుదల మరియు వికాసం ప్రవర్తనలో మార్పును తెస్తాయి. అవును, పెరుగుదల, మనం పెరుగుతున్నప్పుడు మన యొక్క వికాసం కూడా, డెవలప్మెంట్ అనేది కూడా అందులో మార్పు ఉంటుంది. ఓకే, నెక్స్ట్ పెరుగుదల మరియు వికాసం పరిపక్వత మరియు అభ్యసనం ద్వారా జరుగుతుంది. అవును, పెరుగుదల అనేది మనం అంటే ఎక్సర్సైజ్ వల్ల కూడా మనము గ్రోత్ అవుతాం. వికాసం అనేది మనం ప్రాక్టీస్ చేయడం, అభ్యసనం వల్ల కూడా మనము గ్రోత్ అవుతాం. ఇది ఫస్ట్ 1 కరెక్ట్, సెకండ్ 1 కూడా కరెక్టే. పెరుగుదల మరియు వికాసం ఆనువంశికత మరియు పరిసరం యొక్క ఉత్పత్తులు. ఓకే, సో ఈ విధంగా రావచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 స్క్రీన్ పైన కనిపిస్తుంది. 3 ఏళ్ల స్నిగ్ధ ఒక దుకాణంలోకి అల్మారాల నుండి అన్ని బొమ్మలను బయటకు తీస్తోంది. బొమ్మలు పాడైతే వాటిని డబ్బు చెల్లించాల్సి ఉంటుందని ఆమె తండ్రి ఆమెను హెచ్చరించాడు.
స్నిగ్ధ తన తండ్రి ఏమి చెబుతున్నారో అర్థం చేసుకోలేదు మరియు బొమ్మలను బయటకు తీస్తూనే ఉంది. అది ఆమె వయస్సులో మానసిక వికాసం యొక్క ఈ లక్షణానికి ఉదాహరణ. ఏంటి ఉదాహరణ? ఆప్షన్ ఈ విధంగా ఇచ్చారు. ఉత్సుకత లేకపోవడం, వివేచన లేకపోవడం, అధిక అమూర్త ఆలోచన, సృజనాత్మకత లేకపోవడం. ఆన్సర్ ఏమవుతుంది మరి ఇక్కడ? వివేచన లేకపోవడం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఏమంటుంది ఇక్కడ? 3 ఏళ్ల స్నిగ్ధ ఒక దుకాణంలో అల్మారాల నుండి బొమ్మలను తీస్తుందన్నమాట. అయితే తీసేటప్పుడు అమ్మా బయటికి తీయొద్దు, ఒకవేళ కింద పడిన తర్వాత పడితే వాటికి మనము పే చేయాల్సి వస్తుంది అని అన్నాడు వాళ్ళ నాన్న. అది ఆ మాట అనేది అమ్మాయికి అర్థం కాలేదు. అర్థం కాలేదంటే ఆమెకు ఈ ఆమె వయస్సులో ఉన్న మానసిక వికాసం యొక్క లక్షణానికి ఇది ఒక ఉదాహరణ. ఏంది? వివేచన లేకపోవడం, అయినా ల్యాక్స్ ఆఫ్ రీజనింగ్, అయినా అంటే ఏం జరిగితే ఏం జరగదు, అయినా ఏది ఉంటే ఏది ఎప్పుడు చేయాలనేది తనకు తెలియదు అన్నమాట. అయినా ల్యాక్స్ ఆఫ్ రీజనింగ్ అనేది వివేచన లేకపోవడం అనేది ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. విద్యార్థులు వారి వయస్సులో ఆశించే సంబంధిత పనుల పట్ల కావలసిన ప్రయత్నాలు చేయడానికి వారి వయస్సులను మరియు వైఖరులను తగిన స్థితికి తెచ్చుటకు దీని పరిజ్ఞానం ఉపాధ్యాయులకు సహాయపడుతుంది. దేనికి సహాయపడుతుంది? స్క్రీన్ పైన ఆప్షన్ చూడండి. మూర్తిమత్వ అంచనా, మనోవైజ్ఞానిక శాస్త్రం యొక్క పరిధి, వికాస కృత్యాలు, మంత్రణం. ఆన్సర్ ఏమవుతుంది మరి ఇక్కడ? వికాస కృత్యాలు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ ఏమడిగారు ఇక్కడ? ఓకే, విద్యార్థులు వారి వయస్సులో ఆశించే సంబంధిత పనుల పట్ల కావలసిన ప్రయత్నాలు చేయడానికి వారి వయస్సులను మరియు వైఖరులను తగిన స్థితికి తెచ్చుటకు ఈ పరిజ్ఞానాన్ని ఉపాధ్యాయులు సహాయపడుతుంది. ఏది సహాయపడుతుంది మరి ఇక్కడ? వికాస కృత్యాలు అనేది సహాయపడుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. క్వశ్చన్ నెంబర్ 5, కౌమార దశ సంబంధిత ఎరిక్సన్ సాంఘిక వికాసం దశ ఏంటిది మరి? తాదాత్మ్య సంభ్రమం, సన్నిహితత్వం వర్సెస్ ఏకాంతం, చొరవ వర్సెస్ అపరాధం, ఉత్పాదకత వర్సెస్ స్తబ్దత. ఆన్సర్ ఏమవుతుంది? తాదాత్మ్యం వర్సెస్ తాదాత్మ్య సంభ్రమం. ఆన్సర్ కౌమార దశ సంబంధిత ఎరిక్సన్ మనోసాంఘిక దశ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 6. నిరంజన్ తల్లికి ఆడుకునే గుండ్రని పిండి ముద్దను ఇచ్చింది. అతను తన తల్లిని మరింత పిండి ముద్ద కోసం అడిగాడు. అతని తల్లి గుండ్రని పిండి ముద్దను తీసుకొని దానిని పొడుగు ఆకారంలో చేసింది. నిరంజన్ దానిని సంతోషంగా తీసుకొని ఆడడం ప్రారంభించాడు. పియాజే ప్రకారము నిరంజన్ యొక్క సంజ్ఞానాత్మక వికాస దశ ఏంటిది మరి? ఇంద్రియ చాలక దశ, మూర్త ప్రచాలక దశ, అమూర్త ప్రచాలక దశ, అంతర్బుద్ధి దశ. ఆన్సర్ ఏమవుతుంది మరి? అంతర్బుద్ధి దశ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఏమన్నారు ఇక్కడ అంటే ఇప్పుడు పియాజే ప్రకారంగా నిరంజన్కి అదే యొక్క పిండి పదార్థాన్ని ఇంత పిండి పదార్థాన్ని ఇచ్చినప్పుడు అప్పుడు సంతోషపడలే. అప్పుడు ఏమన్నాడు? సార్ నాకు ఇంత వద్దు, ఎక్కువ కావాలన్నాడు. కాబట్టి ఇదే వాళ్ళ మమ్మీ ఏం చేసింది? ఇదే పిండి ముద్దను కొద్దిగా ఇట్లా లావుగా దూరంగా చేసింది అన్నమాట. పొడుగు చేస్తే అప్పుడు హ్యాపీగా తీసుకున్నాడు అన్నమాట. అయినా హ్యాపీగా తీసుకున్నాడు కాబట్టి ఇది పెద్దగా కనిపిస్తుంది కదా, అయినా సో ఇది చిన్నది, ఇది పెద్దగా కనిపిస్తుంది కాబట్టి హ్యాపీగా తీసుకుంటాడు. దీన్ని ఏమంటారు? అంతర్బుద్ధి దిశ అని అంటారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7.
క్రింది వాటిలో ప్రజ్ఞా విస్తరణను సరిగ్గా సూచించేది ఏది? ప్రజ్ఞా విస్తరణను సరిగ్గా సూచించేది ఏది మరి స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఎక్కువ మంది ఉత్తమ తెలివి గలవారు, చాలా తక్కువ మంది సగటుగా మరియు చాలా తక్కువ మంది మందబుద్ధిగా ఉంటారు. దాని తర్వాత ఎక్కువ మంది సగటున, చాలా తక్కువ మంది ఉత్తమ తెలివి గలవారు మరియు చాలా తక్కువ మంది మందబుద్ధిగా ఉంటారు. నెక్స్ట్ దాని తర్వాత ఎక్కువ మంది మందబుద్ధిగా, చాలా తక్కువ మంది ఉత్తమ తెలివి గలవారుగా మరియు చాలా తక్కువ మంది సగటుగా ఉంటారు. సగటు ఉత్తమ తెలివి గలవారు మరియు మందబుద్ధి గలవారు సమానంగా ఉంటారు. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఎక్కువ మంది సగటున, చాలా తక్కువ మంది ఉత్తమ తెలివి గలవారు మరియు చాలా తక్కువ మంది మందబుద్ధిగా ఉంటారు. ప్రజ్ఞను విస్తరించి సరిగ్గా సూచించేది ఇదే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8 స్క్రీన్ పైన కనిపిస్తుంది. హృతిక్ తన తండ్రికి కుటుంబ వ్యాపారంలో సహాయం చేస్తాడు. వ్యాపారంలో విజయం కారణంగా అతను ఎల్లప్పుడూ తనను తాను ఆత్మవిశ్వాసం గలవాడని మరియు సమర్థుడినిగా చూపించుకుంటాడు. అకస్మాత్తుగా అతని అంచనాలో జరిగిన కొన్ని పొరపాట్ల కారణంగా వారికి భారీగా నష్టం జరిగింది. హృతిక్ ఆ నష్టానికి తానే కారణమని భావించాడు మరియు ఇప్పుడు తాను తన గురించి తాను అనుకున్నంత సమర్థుడిని కాదని భావిస్తున్నాడు. హృతిక్ గ్రహించిన మార్పు అతనికి చెందిన దేనికి సంబంధించినది మరి? ఆప్షన్స్ చూద్దాం. స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఫస్ట్ వన్ సహజ సామర్థ్యం, ప్రజ్ఞ ఇంటెలిజెన్స్, స్వీయ భావన సెల్ఫ్ కాన్సెప్ట్, జ్ఞానం నాలెడ్జ్. ఆన్సర్ ఏమవుతుంది మరి? స్వీయ భావన, తనకు తాను అనుకోవడం స్వీయ భావన. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. చిన్మయి ఒక ప్రముఖ నాయకుడికి భార్య. చిన్మయి ఒక ప్రముఖ నాయకుడి భార్య. ఆమె ఎల్లప్పుడూ తన భర్త భావజాలానికి తాను చాలా మంచి అనుచరురాలినని చూపించే ప్రయత్నం చేస్తుంది. చిన్మయి ఉపయోగించే రక్షక తంత్రం ఏంటిది మరి ఇక్కడ? ఆప్షన్స్ పరిహారం, ప్రతిగమనం, తాదాత్మ్యీకరణము, విస్థాపనం. ఆన్సర్ ఏమవుతుంది? తాదాత్మ్యీకరణం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఐడెంటిఫికేషన్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10 స్క్రీన్ పైన కనిపిస్తుంది. వియాన్ అనే 3 ఏళ్ల బాలుడు 2వ తరగతి చదువుతున్నాడు. పాఠశాలలో అతని నిష్పాదన ఘటన సగటు కంటే ఎక్కువగా ఉంది. అతను తోటి విద్యార్థులందరితో స్నేహంగా ఉంటాడు మరియు అందరితో ఆడుకుంటాడు. అతని తల్లి ఎదుర్కొంటున్న ఒక పెద్ద సమస్య ఏమిటంటే 4 సంవత్సరాలుగా పాఠశాలకు వెళుతున్నప్పటికీ కూడా ప్రతిరోజు ఉదయం అనేక విధాలుగా ప్రయత్నించినప్పటికీ అతను పాఠశాలకు వెళ్ళడం ఇష్టం లేదని చెబుతూ తీవ్రంగా ఏడుస్తాడు. సహాయం కోసం ఆమె మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త వద్దకు వెళ్ళింది. ఇక్కడ పరిష్కారం కనుగొనడానికి సరైన పద్ధతి ఏంటిది? ప్రయోగాత్మక అధ్యయనం, వ్యక్తి అధ్యయనం, క్రాస్ సెక్షనల్ అధ్యయనం, అనుధైర్య అధ్యయనం. ఆన్సర్ ఏమవుతుంది? వ్యక్తి అధ్యయనం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కేస్ స్టడీ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. క్రింది వాటిలో ఒకటి తరగతి గదిలో ఈక్విటీ నిర్ధారించడం వల్ల కలిగే ప్రయోజనం కాదు. ఈక్విటీ అంటే ఇంతకుముందు వీడియోలో మనము నేర్చుకున్నాము. ఈక్విటీ వేరు, ఈక్వాలిటీ వేరు. ఓకే. ఈక్విటీ అంటే ఉన్నటువంటి మనకు సామర్థ్యాన్ని బట్టి ఇవ్వడం ఈక్విటీ.
అందరికీ సమానంగా ఇవ్వడము ఈక్వాలిటీ. ఓకే, ఇది రెండు డిఫరెన్స్ అనేది మనము పెట్టుకోవాలి. అయితే ఈక్విటీకి నిర్ధారించడం వల్ల కలిగే ప్రయోజనం కాదు అన్నారు, అంటే నెగిటివ్ క్వశ్చన్ అడిగాను అనమాట. సో ఆప్షన్ ఏంది? విద్యార్థుల మధ్య విరోధాన్ని సృష్టిస్తుంది, తరగతి గది పరిసరం యొక్క నాణ్యతను పెంచుతుంది, విద్య విషయక సాధనను మెరుగుపరుస్తుంది, ప్రతి పిల్లవాడికి విజయం సాధించే అవకాశం. ఆన్సర్ ఏమవుతుంది మరి? విద్యార్థుల మధ్య విరోధాన్ని సృష్టిస్తుంది అనేది రాంగ్. అంటే ఇక్కడ రాంగ్ మనకు రాంగ్ ఆప్షన్ అడిగింది కాబట్టి ఇదే రాంగ్ అంటే ఇదే కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. ఓకేనా? నెక్స్ట్, మరి ఈక్విటీ వల్ల ప్రయోజనాలు ఏంటి? మరి ఈక్విటీ వల్ల తరగతి గది పరిసరం యొక్క నాణ్యత పెంచుతుంది, విద్య విషయక సాధనను మెరుగుపరుస్తుంది, ప్రతి పిల్లవాడికి విజయం సాధించాలనే అవకాశం ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. ఇంకా క్వశ్చన్ సేమ్. క్రింది వాటిలో వార్షిక ప్రణాళికకు సంబంధించిన సరికాని స్టేట్మెంట్ని గుర్తించమన్నాడు, అంటే రాంగ్ అని గుర్తించు అని చెప్పడం జరిగింది. ఏంటిది మరి? విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి వార్షిక ప్రణాళిక సిద్ధంగా ఉండాలి. నెక్స్ట్, విద్యా సంవత్సరంలో నిర్వహించాల్సిన ప్రధాన పాఠ్యాంశాలు మరియు సహ పాఠ్య కృత్యాలు వార్షిక ప్రణాళికలో ఉంటాయి. నెక్స్ట్, వారపు మరియు రోజువారీ ప్రణాళికను సిద్ధం చేయడంలో వార్షిక ప్రణాళిక మార్గదర్శకంగా పనిచేస్తుంది. వార్షిక ప్రణాళికలో వివిధ యూనిట్లకు కేటాయించిన సమయం ఉండదు. ఆన్సర్ 4th one కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి, సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 13 చూడండి. క్రింది వాటిలో దేనికి కృత్యాధారిత అభ్యసనం ఎక్కువ అనుకూలంగా ఉంటుంది? ఏమవుతుంది ఆప్షన్? ఒక పద్యం కంఠస్థం చేయడం, అంకురోత్పత్తి యొక్క వివిధ దశలను గమనించడం, ప్రయోగ నిర్వహణ దశలను నోట్ చేసుకోవడం, పండ్ల పేర్లు రాయడం. ఆన్సర్ ఏమవుతుంది మరి? అంకురోత్పత్తి విద్య యొక్క వివిధ దశలను గమనించడము కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14. వికలాంగుల హక్కుల చట్టం RPWD యాక్ట్ 2016 ప్రకారము సంబంధిత ప్రభుత్వం ప్రామాణిక వైకల్యత ఉన్న విద్యార్థులకు ఈ వయస్సు వరకు ఉచితంగా పుస్తకాలు, ఇతర అభ్యసన సామాగ్రి మరియు తగిన సహాయక పరికరాలను అందించాలి. ఆప్షన్స్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. 14 సంవత్సరాలు, 21 సంవత్సరాలు, 18 సంవత్సరాలు, 12 సంవత్సరాలు. ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ? 18 సంవత్సరాలు, 18 years వరకు దొరుకుతుందన్నమాట ఫ్రీ. ఏనా? అంటే 18 years వరకు ఫ్రీ పుస్తకాలు, అన్ని సామాగ్రులు అనేది 18 years వరకు దొరుకుతూ ఉన్నాయన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15 స్క్రీన్ పైన కనిపిస్తుంది. జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 మల్టీమీడియా మరియు ICTలను దీనికి మూలాలుగా సిఫార్సు చేస్తుంది. రెండు వర్గాల పరస్పర చర్యలు, ఏకవర్గ ప్రసరణ, ఉపాధ్యాయులకు బదులుగా పాఠ్యపుస్తక విషయాన్ని నిరోధించడం. ఆన్సర్ ఏమవుతుంది మరి? రెండు వర్గాల పరస్పర చర్యలు. ఏంది? విద్యా ప్రణాళిక చట్టం 2005 మల్టీమీడియా ICTలను దీనికి మూలాలుగా సిఫార్సు చేస్తుంది. రెండు వర్గాల పరస్పర చర్యలకు సిఫార్సు చేస్తుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ 16 క్వశ్చన్ నెంబర్ 16 స్క్రీన్ పైన. తరగతి గది నిర్వహణలో క్రింది వాటిలో ఒకటి ఆమోదయోగ్యమైన టెక్నిక్ కాదు. ఏది కాదు మరి? ఆప్షన్: అభ్యాసకులు వారి ప్రవర్తనకు బాధ్యత వహించేలా చేయడం, అభ్యాసకులు అవధానాన్ని నిలబెట్టడం, వినూత్న పద్ధతులను అవలంబించడం, అనుచిత ప్రవర్తనకు విద్యార్థి శిక్షించడం.
ఆన్సర్ ఏమవుతుంది? అనుచిత ప్రవర్తనకు విద్యార్థిని శిక్షించడం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17 స్క్రీన్ పైన కనిపిస్తుంది. బాల్య వివాహ నిషేధ చట్టం 2006లో సెక్షన్ 2A ప్రకారము మగవారు ఎన్ని సంవత్సరాలు నిండినంత వరకు బాలుడిగా పరిగణించబడతారు? ఎన్ని సంవత్సరాలు మగవారు? 21 years, 25 years, 18 years, 20 years. ఆన్సర్ ఏమవుతుంది? 21 years. అంటే 21 years వచ్చేంత వరకు మగవారిని బాలుడిగానే భావించడం జరుగుతుంది. అదే అమ్మాయిలకైతే 18 years అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18 స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఒక పాఠశాల అభ్యాసకులకు వ్యక్తిగత కృత్యాలను అందించడానికి మొబైల్ యాప్ను ఉపయోగించడం ప్రారంభించింది. ఇది ఐసిటిని ఇలా ఉపయోగించడం ఏంటిది? వృత్తిపరమైన ప్రయోజనం కోసం, అధ్యయన పుస్తకం, బోధన మరియు అభ్యసన మాధ్యమంగా, వృత్తిపరమైన నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి. ఆన్సర్ బోధన మరియు అభ్యసన మాధ్యమంగా ఇక్కడ కనిపిస్తుంది. యాజ్ ఎ మీడియం ఆఫ్ ద టీచింగ్ అండ్ లెర్నింగ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19 స్క్రీన్ పైన కనిపిస్తుంది. గ్రామీణ నేపథ్యం నుండి వచ్చిన విజయ్ నగరంలోని ప్రముఖ విద్యా వ్యవస్థలలో ఒకదానిలో ప్రవేశం పొందాడు. అతను ర్యాగింగ్కు గురయ్యాడు మరియు మానసికంగా ప్రభావితమయ్యాడు. అతను ఒక మంత్రణకునికి సంప్రదించాడు. అతను అన్ని వివరాలను తీసుకొని సమస్యను విశ్లేషించి విజయ్ అనుసరించాల్సిన కార్యాచరణ ప్రణాళికను ఇచ్చాడు మరియు అతనికి విషయం ఎప్పటికప్పుడు తెలుపుతూ ఉండమని సూచించాడు. ఇది ఈ రకమైన మంత్రణం. ఏ రకమైనటువంటి మంత్రణము? ఆప్షన్ ఈ విధంగా ఇచ్చారు, చూడండి. ఆప్షన్లో స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఆప్షన్ నివారణాత్మక, అనిర్దేశిత, ఎక్లెక్టివ్, నిర్దేశిత. అయినా ఆన్సర్ ఏమవుతుంది మరి? నిర్దేశిత కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. డైరెక్టివ్ అని అర్థం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20 స్క్రీన్ పైన కనిపిస్తుంది. బ్రూనర్ సూచించిన ఆవిష్కరణ అభ్యసనం యొక్క ప్రతికూలతగా ఈ క్రింది వాటిలో దేనిని చూడవచ్చు? ఆప్షన్ స్క్రీన్ పైన కనిపిస్తున్నాయి, చూడండి. ఏంటి? ప్రత్యేక సామగ్రి అవసరం, అభ్యాసకులకు ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది, ప్రభావవంతమైన జ్ఞాపక శక్తికి సహాయపడుతుంది, అభ్యసనాన్ని కొత్త పరిస్థితులకు బలాయింపు చేయడంలో సహాయపడుతుంది. ఆన్సర్ ఏమవుతుంది మరి? ప్రత్యేక సామగ్రి అవసరం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 121 స్క్రీన్ పైన కనిపిస్తుంది. శౌర్య అనే 6 ఏళ్ల బాలుడిని తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగాలు చేస్తున్నందున డే కేర్ ఉద్దేశంతో మాత్రమే వారు అతనిని వేసవి శిబిరంలో చేర్చారు. శిబిరంలో శౌర్య అనేక కృత్యాల్లో పాల్గొన్నాడు. శిబిరం చివరలో అతని తల్లిదండ్రులు శౌర్య ఏ నిర్దిష్ట నైపుణ్యాన్ని నేర్చుకోలేదని గ్రహించారు. దీనికి కారణం శౌర్యకు ఇది లేకపోవడం వలన. ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చారు: ప్రజ్ఞ, లక్ష్య దిశ, సంరక్షణ, కృత్యం. ఆన్సర్ ఏమవుతుంది? లక్ష్య దిశ. అయినా గోల్ డైరెక్షన్ లేదన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22 స్క్రీన్ పైన కనిపిస్తుంది. అభ్యాసకుడికి సరైన విశ్రాంతి మరియు వినోదం కల్పించడం అనేది అభ్యసనాన్ని ప్రభావితం చేసే ఈ కారకం కిందకు వస్తుంది. ఏ కారకం కిందకు వస్తుంది మరి? విషయం, వ్యక్తిగత, పరిసర సంబంధిత, ఉపాధ్యాయుడు. ఆన్సర్ ఏమవుతుంది మరి? పరిసర సంబంధిత కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన 23. వికాస్ ఒక కొత్త భవనంలోకి వెళ్ళి లిఫ్ట్లోకి ప్రవేశించాడు. పై అంతస్తుకు చేరుకున్న తర్వాత లిఫ్ట్ తలుపు తెరుచుకోలేదు. భయంతో వికాస్ లిఫ్ట్ యొక్క గోడలను కొట్టాడు, సహాయం కోసం అరిచాడు మరియు అన్ని
బటన్లను యాదృచ్ఛికంగా నొక్కాడు. ఒక బటన్ నొక్కినప్పుడు తలుపు తెరుచుకుంది. వికాస్ ప్రవర్తనను ఈ క్రింది చర్య వివరించవచ్చు. ఏది? గెస్టాల్ట్, అంతర్దృష్టి, నిబంధన, యత్నదోష. ఆన్సర్ ఏమవుతుంది? యత్నదోష కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ట్రయల్ అండ్ ఎర్రర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 124. బహుళ ఉద్దీపనలలో ఒకే ఒక నిర్దిష్ట ఉద్దీపనకు మాత్రమే ప్రతిస్పందించడాన్ని నేర్చుకోవడం అనేది ఇది. ఏంది మరి? ఆప్షన్స్: ఉద్దీపన సాధారణీకరణ, ఉద్దీపన విచక్షణ, అయత్నసిద్ధ స్వాస్థ్యం, సహజీకరణ. ఆన్సర్ ఏమవుతుంది మరి? ఉద్దీపన విచక్షణ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 25. యోగా నేర్చుకోవడానికి ఒక నిర్దిష్ట ప్రదేశానికి వెళ్ళడానికి అపర్ణ విమాన టికెట్లు బుక్ చేసుకుంది. కానీ వెళ్ళే ముందు ఆమె యోగా నేర్చుకోవడానికి వేరొక మంచి ప్రదేశాన్ని తీసుకుంది. ఆమె బుకింగ్ను మార్చుకోవాలనుకుంది. ఆమె ఎయిర్లైన్కు కాల్ చేసి ఆటోమేటెడ్ సర్వీస్ అందించిన సూచనలతో వివిధ ఎంపికల ద్వారా పూర్తి చేసింది. ఇది దీనికి ఒక ఉదాహరణ. దేనికి ఒక ఉదాహరణ? సాధారణీకరణ, ఆకృతీకరణ, క్యూయింగ్ అంటే మరియు సంసర్గత. ఆన్సర్ ఏమవుతుంది మరి? క్యూయింగ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 26 స్క్రీన్ పైన. బండూరా యొక్క సాంఘిక అభ్యసన సిద్ధాంతంలో ఒక నిర్దిష్ట పద్ధతిలో విజయం సాధించగల తన సామర్థ్యంపై ఒక వ్యక్తికి ఉన్న నమ్మకాన్ని ఇలా అంటారు. ఏమంటారు? స్వీయ సామర్థ్యం, స్వీయ పరిశీలన, స్వీయ మూల్యాంకనం, స్వీయ నియంత్రణ. ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ? స్వీయ సామర్థ్యం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఏంది? బండూరా యొక్క సాంఘిక అభ్యసన సిద్ధాంతంలో నిర్దిష్ట పరిస్థితిలో విజయం సాధించగల తన సామర్థ్యంపై ఒక వ్యక్తికి ఉన్న నమ్మకాన్ని స్వీయ సామర్థ్యం, సెల్ఫ్ ఎఫిషియన్సీ అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27 స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఒక ఉపాధ్యాయురాలు నృత్యం, నాటకం, క్విజ్ మరియు అథ్లెటిక్స్ అనే 4 కృత్యాలను ఎంచుకొని తన విద్యార్థులందరినీ 4 కృత్యాలలో కనీసం ఒకదానిలోనైనా వారు పాల్గొనాలని చెప్పింది. 4 కృత్యాలలో ప్రధానంగా సంజ్ఞానాత్మక రంగానికి సంబంధం ఉన్న కృత్యం ఏది? నాటకం, డాన్స్, క్విజ్, అథ్లెటిక్స్. ఆన్సర్ క్విజ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. క్విజ్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 28. సో క్రింది వానిలో ఒక ప్రేరణను రేకెత్తించి దానిని నిలబెట్టడానికి సహాయపడదు అన్నారు. నెగిటివ్ అడిగిండు అన్నమాట. ఏంది? చురుకుగా పాల్గొనడానికి అవకాశం, అభ్యసనానికి సంసిద్ధత, అభ్యాసకుడికి ఆసక్తి కలిగించే పని, అస్పష్టమైన లక్ష్యం కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29 స్క్రీన్ పైన కనిపిస్తుంది. వాసు తన తల్లి నుండి టైప్ ఏ బిర్యానీ రెసిపీని, తర్వాత తన అత్త నుండి టైప్ బి బిర్యానీ రెసిపీని చేసుకున్నాడు. తర్వాత అతను టైప్ ఏ బిర్యానీ చేయాలనుకున్నప్పుడు అతను టైప్ బి బిర్యానీ గందరగోళానికి గురయ్యాడు. ఇది ఏంటిది? పురోగమనావరోధన, తిరోగమనావరోధన, దమనం మరియు క్షయం. ఆన్సర్ ఏమవుతుంది? తిరోగమన అవరోధన. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 30 లాస్ట్ క్వశ్చన్ అండి. దయచేసి వీడియోని లైక్ చేయండి. నేను చెప్పినటువంటి కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైతే వీడియో అవసరం ఉందో వాళ్ళకు షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలకే మర్చిపోకండి ప్లీజ్. నెక్స్ట్ చూడండి. గరిష్ట అభ్యసన బలాయింపుకు
క్రింది వాటిలో ఒక్కటి సహాయం చేయదు హెల్ప్ చేయదు అన్నాడు. అంటే ఏంటిది? బట్టి అభ్యసనం, అవగాహనతో అభ్యసనం, అంతర్దృష్టి అభ్యసనం, తార్కిక ఆలోచన. ఆన్సర్ ఏమవుతుంది మరి? బట్టి అభ్యసనం. రోట్ లర్నింగ్ అనేది ఇది ఎప్పుడు కూడా సహాయపడదు. కాబట్టి రోట్ లర్నింగ్ అనేది ఎప్పుడు కూడా చేయకూడదు, చేయించకూడదు మన పిల్లలతో. కాబట్టి ఆన్సర్ ఏ రాంగ్ ఆన్సర్. అంటే అదే ఆన్సర్ మనది. ఓకే, సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైతే వీడియో అవసరం ఉందో వాళ్ళకు షేర్ చేయండి. నేను టెట్, డిఎస్సి పేపర్ 1, పేపర్ 2కు సంబంధించినటువంటి అన్ని సబ్జెక్టులు, సైకాలజీ, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ అన్ని పేపర్లను ప్లేలిస్ట్ వారీగా నేను సబ్జెక్ట్ వారీగా ఎక్స్ప్లెయిన్ చేశాను, చూడండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నెక్స్ట్ సబ్జెక్ట్ తెలుగు సబ్జెక్ట్. హలో, హాయ్, వెల్కమ్ టు ఆర్టీసీ స్టడీ సెంటర్. ఈ వీడియోలో మనము తెలుగు టెట్ పేపర్ 2 తెలుగుకి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ ఇది ఏ డేట్ నాడు ఇచ్చిందంటే 29 అండి. ఎప్పుడు? 29th జూన్ 2025లో షిఫ్ట్ 1. ఎప్పుడు? షిఫ్ట్ 1లో కండక్ట్ చేసినటువంటి క్వశ్చన్ పేపర్ ఇది. సో దీని యొక్క కీ పేపర్ ఏ విధంగా ఉంటుంది? కీ క్వశ్చన్ అండ్ కీ ఆన్సర్, క్వశ్చన్ అండ్ ఆన్సర్తో పాటు మనము ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. చూద్దాము మరి ఏ విధమైన క్వశ్చన్ అడిగారు, ఏ విధమైన ఆన్సర్ మనము రాయాలి అనేది. ఓకే, సో మరెందుకు ఆలస్యము? కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మరి ఎవరికైతే వీడియో వస్తుందో వాళ్ళకు షేర్ చేయండి, మరియు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు చూద్దాము తెలుగు క్వశ్చన్. అయితే ఏమన్నారు ఇక్కడ? క్రింది పద్యాన్ని చదివి 31 నుండి 34 వరకు గల ప్రశ్నలకు సరైన సమాధానాలను గుర్తించండి అన్నాడు. అయినా సో ఇక్కడ ఒక పద్యం ఇచ్చారు. పద్యాన్ని చదివి కింద ఇవ్వబడినటువంటి క్వశ్చన్లకు ఆన్సర్ రాయాలి. ఓకే, సో ఇదేనండి. చూద్దాము ఏ విధమైన క్వశ్చన్ మనకు అడిగారు. క్వశ్చన్ నెంబర్ 31. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 31 అంటే తెలుగులో ఫస్ట్ వన్. నిజబంధుడు ఎప్పుడు తోడ్పడతాడు? బలహీనుడైనప్పుడు, బలయుతుడైనప్పుడు, బుద్ధిమంతుడైనప్పుడు, మరణ సమయములో. ఎప్పుడు తోడ్పడతాడు మరి? బలయుతుడైనప్పుడు, పద్యం పరంగా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఎక్కడ? క్వశ్చన్ నెంబర్ 32 స్క్రీన్ పైన కనిపిస్తుంది. బలము తొలగినప్పుడు బంధువు ఎలా మారుతాడు? శత్రువులాగా మారుతాడు, మిత్రులాగా మారుతాడు, గొప్పవాడిలా మారుతారు, మరియు గురువులాగా మారుతారు. ఆన్సర్ ఏమవుతుంది? శత్రువులాగా మారుతారు. కరెక్ట్ ఆన్సర్ శత్రువులాగా కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, సో బలము లేనప్పుడు, మన దగ్గర బలం లేకపోతే మన ఫ్రెండ్ కూడా ఒక శత్రువుల ఎనిమిలాగా ప్రవర్తిస్తారన్నమాట పద్యం పరంగా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 33 స్క్రీన్ పైన కనిపిస్తుంది. అగ్ని అడవిని దహించునప్పుడు స్నేహం చూపేది ఎవరు? వర్షం, ప్రకృతి, వాయువు, ఆకాశం. ఆన్సర్ ఏమవుతుంది? వాయువు. ఓకే, వాయువుడు దేవుడు. నెక్స్ట్ క్వశ్చన్. వాయుదేవుడు అగ్నికి ఎప్పుడు శత్రువు అవుతాడు? ఎప్పుడవుతాడు? సూక్ష్మదీపం ఉన్నప్పుడు, అడవిని దహించినప్పుడు, యజ్ఞం చేసినప్పుడు, వంట చేస్తున్నప్పుడు. ఆన్సర్ ఏమవుతుంది? సూక్ష్మదీపం ఉన్నప్పుడు. అంటే వాయువుడు అంటే గాలి అగ్నిదేవుడికి ఎప్పుడు శత్రువు అవుతాడు? ఎప్పుడు? దీపం చిన్నది ఉన్నప్పుడు అది గాలి వచ్చి దాన్ని ఆర్పేస్తుంది అన్నమాట. అదే పెద్దగా ఉంటే ఏం చేస్తుంది? అది హెల్ప్ చేస్తుంది అంట. ఇంకా ఎక్కువ గాలి ఉండి ఏం చేస్తుంది? మంటలు ఎక్కువ అవుతుంది అన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 35 స్క్రీన్ పైన కనిపిస్తుంది. సో క్వశ్చన్ నెంబర్ 35 నుంచి 38 వరకు గల ప్రశ్నలకు సరైన సమాధానాలను గుర్తించండి అన్నారు. ఏం చేసారు ఇక్కడ ప్యాసేజ్ అడిగిండు అన్నమాట. అయినా ప్యాసేజ్ అడిగిండు. ఈ ప్యాసేజ్ని చదివి అర్థం చేసుకొని మనము క్వశ్చన్లకు ఆన్సర్ రాయాల్సి వస్తుందండి. ఓకే, సో ఇది మన ప్యాసేజ్.
సో క్వశ్చన్ నెంబర్ 31 నుంచి 38 వరకు, క్వశ్చన్ నెంబర్ 31 నుంచి 38 వరకు గల ప్రశ్నలకు సమాధానం మనము రాయాల్సి వస్తుంది. 35 క్వశ్చన్ నెంబర్, చెంచులు ఏ ప్రాంతపు పురాతన కాలపు ఆదివాసులు? ఏ ప్రాంతపు మరి? హిమాలయాలు, నీలగిరి, దక్కనులు, సింధు ప్రాంతం. ఎవరు? దక్కనులు. కరెక్ట్ ఆన్సర్. దక్కనులు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అది మన యొక్క గద్య భాగం ప్రకారంగా. నెక్స్ట్ క్వశ్చన్ 36. చెంచువారు పూజించే స్త్రీ దేవత ఎవరు? గుడి మైసమ్మ, కొండపోచమ్మ, ఎల్లమ్మ, గారెల మైసమ్మ. ఆన్సర్ ఏమవుతుంది మరి? గారెల మైసమ్మ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది గద్యం పరంగా. చెంచులు ఎక్కడికి వెళ్ళే ముందు మైసమ్మకు ప్రార్థిస్తారు? ఎక్కడికి? పెళ్ళికి, ప్రయాణానికి, వేటకి, విదేశానికి. ఆన్సర్ ఏమవుతుంది మరి? వేటకి వెళ్ళేటప్పుడు వెళ్ళే కంటే ముందు మైసమ్మను ప్రార్థిస్తారన్నమాట. క్వశ్చన్ నెంబర్ 38. గారెల మైసమ్మకు వేటిని అదుపులో ఉంచే శక్తి గలదని చెంచుల నమ్మకం. ఏది మరి? మనుషులను మరియు పక్షులను, క్రూర జంతువులను, వాగులను. ఆన్సర్ ఏమవుతుంది? మరియు క్రూర జంతువులను అని అర్థం. నెక్స్ట్ క్వశ్చన్ 39. ఒక వర్ణం మిత్రుడి వలె ఆనందంగా చేరడం. ఆదేశం, ఆపద, ఆగమనం, తత్సమం. ఆన్సర్ ఏమవుతుంది? ఆగమనం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 40 స్క్రీన్ పైన కనిపిస్తుంది. విద్యాధనం ఏ సమాసం? బహువ్రీ సమాసం, రూపక సమాసం, ద్వంద్వ సమాసము, కర్మధారయ సమాసం. ఆన్సర్ ఏమవుతుంది మరి? రూపక సమాసం. విద్యాధనం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 41 స్క్రీన్ పైన కనిపిస్తుంది. చిన్నప్పుడే అనే కథ అల్వారు స్వామిచే రచించబడింది. ఇది ఏ వాక్యం? కర్తరి వాక్యం, సంయుక్త వాక్యం, సంక్లిష్ట వాక్యము, కర్మణి వాక్యం. ఆన్సర్ కర్మణి వాక్యం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది 42. మా ఊర్లో సముద్రమంతా చెరువు ఉన్నది. ఇందులో అలంకారం ఏది? ఏ అలంకారం మరియు? ఉపమా అలంకారం, ఉత్ప్రేక్ష అలంకారం, అతిశయోక్తి అలంకారం, భావోక్తి అలంకారం. ఆన్సర్ ఏమవుతుంది మరి? అతిశయోక్తి అలంకారం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 43 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. ప్రతి పాదంలో ఒక సూర్యగణం, 2 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు వరుసగా వచ్చే పద్యం ఏది? ఆటవెలిది, సీసం, తేటగీతి, కందం. ఆన్సర్ తేటగీతి కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది క్వశ్చన్ నెంబర్ 44. తరళ పదానికి అర్థం. తరళ పదానికి అర్థం ఏంటి? సొగసైన, చంచలమైన, గొప్పదైన, హీనమైన అని ఆన్సర్. ఏంది? చంచలమైన ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. తరళ పదానికి అర్థం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 45 స్క్రీన్ పైన కనిపిస్తుంది. దిశ, శరణము నానార్థాలకు గల పదం ఏంది? ధనం, దిక్కు, ధర్మము, దుఃఖము. ఆన్సర్ ఏమవుతుంది? ఇక్కడ దిక్కు కరెక్ట్ అవుతుంది. దిశ, శరణము. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 46. నాశనం పొందనిది వృత్యుత్పత్తి అర్థంగా గల పదం ఏంటిది? అక్షరం, అంధకారం, అంకురం, అధర్మం. ఆన్సర్ ఏమవుతుంది మరి? ఇక్కడ అక్షరం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అక్షరం ఆ అంటే కానిది, క్షరం అంటే క్షణించనిది, అందుకోసమే అక్షరం అంటే నాశనం కానిది అని అర్థం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 47. జైసే, ఇచ్చు, ఈప్స పదార్థాలకు పర్యాయ పదాలు గల పదం ఏంటిది? అందం, మనసు, ఆశ, ఆశి. ఆన్సర్ ఏమవుతుంది బేట? ఆశ ఉంటుంది. ఓకే సార్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 48 స్క్రీన్ పైన. న్యాయము, ధర్మము నానార్థాలు గల పదం ఏంటిది? నెయ్యము, పాడి, మూలం, పాలు. ఆన్సర్ ఏమవుతుంది?
పాడి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 49. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్టి సంహార నరసింహ దూరతి దూర అనే మకుటముతో శతకం రాసిన కవి ఎవరు? గోపన్న, శేషప్ప, బద్దెన, మారద వెంకయ్య. ఆన్సర్ ఏమవుతుంది మరి ఇక్కడ? శేషప్ప కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 50. కాపు బిడ్డ కావ్య రచయిత ఎవరు? ఎవరు మరి ఇక్కడ? గంగుల సాయి రెడ్డి, వానమామలై, వరదాచార్యులు, పల్లా దుర్గయ్య, యశోదారెడ్డి. ఆన్సర్ ఏమవుతుంది మరి ఇక్కడ? రంగుల సాయి రెడ్డి. క్వశ్చన్ నెంబర్ 59. తెలుగు సేవలలో పాత్రోచిత యాసను మొదటగా ప్రవేశపెట్టినది ఎవరు? దాశరథి రంగాచార్యులు, మధురాంతకం రాజారాం, భాస్కర భట్ల కృష్ణారావు, చలం. ఆన్సర్ దాశరథి రంగాచార్యులు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 52. డాక్టర్ ఇరివెంటి కృష్ణమూర్తి గారి ఏ సాహితీ సంస్థకు అధ్యక్షులుగా పనిచేసేవారు? సాహితీ సింధు, కళాభారతి, యువభారతి, భారతి. ఆన్సర్ ఏమవుతుంది? యువభారతి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 53 స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఏంది తొలి అచ్చు తెనుగు కావ్యమేది? కళాపూర్ణోదయం, మనుచరిత్ర, రాధామాధవం, యయాతి చరిత్ర. ఆన్సర్ ఏమవుతుంది మరి? యయాతి చరిత్ర కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 54 స్క్రీన్ పైన కనిపిస్తుంది. సిటీ లైఫ్ పేరుతో హైదరాబాద్ నగరం పై కవితలు రాసిన కవి ఎవరు? అలిశెట్టి ప్రభాకర్, ముకురాల రామారెడ్డి, మామిండ్ల రామగౌడ్, నెల్లూరి కేశవస్వామి. ఆన్సర్ ఏమవుతుంది మరి? అలిశెట్టి ప్రభాకర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 55 స్క్రీన్ పైన కనిపిస్తుంది. సాధారణంగా అగ్ర కులాల వారు విద్యావంతులు కావడం, వెనుకబడ్డ కులాల్లో చదువు లేకపోవడం వల్ల వర్గ మండలికాలను కుల మండలికాలుగా భావిస్తున్నారు. కానీ అది సరైన దృష్టి కాదని, దిగువ కులాలు వ్యక్తులు చదువుకున్న వారైతే వారికి కూడా అగ్రకులాల వారి ఉచ్చారణ పట్టుబడుతుందని అభిప్రాయపడ్డారు. వారు ఎవరు? చేకూరి రామారావు, పిఎస్ సుబ్రహ్మణ్యం, పోరంకి దక్షిణామూర్తి, బద్రిరాజు కృష్ణమూర్తి. ఆన్సర్ ఏమవుతుంది? బద్రిరాజు కృష్ణమూర్తి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 56 స్క్రీన్ పైన కనిపిస్తుంది. చూడండి ఏంది ఇక్కడ? పలుసు. చూడండి ఇక్కడ చ, ష, ష, స లను తారుమారు చేసి ఉచ్చరించడం సరైన వాణిని జతపరచండి. పులుసు, షికారు, చందమామ. సందమామ, చికారు, పులుసు, షికారు, సందమామ, పులుపు. ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ? సరైన ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోమన్నాడు. ABCD. ఓకే, ఇప్పుడు ఆన్సర్ ఏమన్నారు? A4 అన్నారు కదా, మరియు మళ్ళా B కూడా 4 అన్నాడు. అట్టెట్టయితుంది? మరియు C కూడా 1 అన్నారు అయినా. చూద్దాము. ఇచ్చిన ఆన్సర్ పరంగా మనము చూద్దాం. ఏంటిది ఇక్కడ? A4 పులుసు. ఏంటిది? షికారు అయినా. షికారు మరియు పులుసు. షికారు ఓన్లీ. ఓకే, నెక్స్ట్ C1 చందమామ. ఏంది?
చందమామ. ఓకే, నెక్స్ట్ ఈ విధంగా ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 57 స్క్రీన్ పైన కనిపిస్తుంది. భారత ప్రభుత్వం జాతీయ స్థాయిలో జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005ను నివేదిక ఆధారంగా రూపొందించింది. ఆప్షన్: భారత సహిత విద్య, భారత రహిత విద్య, అనియత విద్య, ప్రత్యేక అవసరాలు గల పిల్లల విద్య. ఆన్సర్ ఏమవుతుంది? భారతరహిత విద్య. భారరహిత విద్య. నేను భారతరహిత అన్నానుగా. భారరహిత అంటే బర్డెన్ కాకుండా ఉంటాడు. ఓకే, క్రీడల ద్వారా భాషాధ్యయనాన్ని సులభతరం చేయవచ్చని తెలుసుకున్నవారు ఎవరు? కార్డ్వెల్ కుక్, మిస్ హెలెన్ పార్క్హర్ట్, కిల్పాట్రిక్, మాంటిసోరీ. ఆన్సర్ ఫస్ట్ వన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 59 స్క్రీన్ పైన కనిపిస్తుంది. ప్రాథమిక దశలో ఉపయోగించదగిన దృశ్యోపకరణాలు ఏంటిది? వీడియో చిత్రాలు, కథా చిత్రాలు, చార్టులు, కంప్యూటర్ నమూనా. సరైన సమాధానాన్ని ఎంచుకోండి అన్నాడు. ఆప్షన్ ABCD కరెక్ట్, అన్ని కరెక్ట్ ఆన్సర్ అన్నాడు. ABCD ఏంటిది? ABCDE ఏంది? ప్రాథమిక దిశలో ఉపయోగించే దృశ్యోపకరణాలు. దృశ్యోపకరణ అంటే చూడడానికి, వీడియోలు కూడా దృశ్యం అంటే చూడడానికి, కథా చిత్రాలు కూడా చూడడానికి, చార్టులు కూడా చూడడానికి, కంప్యూటర్ కూడా చూడడానికి, నమూనాలు కూడా చూడడానికే. కాబట్టి ABCD ఆల్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 60 స్క్రీన్ పైన కనిపిస్తుంది, చూడండి. నిరంతర సమగ్ర మూల్యాంకన ప్రయోజనాలలో సరైన వానిని గుర్తించండి అన్నారు. ఏంది? ఒత్తిడిని పెంచడం, ఉపాధ్యాయ కేంద్రీకృత విద్యకు ప్రాధాన్యత ఇవ్వడము, బట్టి పట్టే పద్ధతులకు స్వస్తి పలకడం, విద్యార్థుల అవసరాలకు తగినట్లు దృఢత్వం కలిగి ఉండడం. ఆన్సర్ ఏమవుతుంది మరి ఇక్కడ? బట్టి పట్టే పద్ధతులను స్వస్తి పలకడం అని అర్థం. సో ఏమంటున్నారు ఇక్కడ? ఇప్పుడు నిరంతర సమగ్ర మూల్యాంకనం CCA కంటిన్యూస్ కాంప్రిహెన్సివ్ ఇవాల్యుయేషన్ ప్రయోజనాలు సరైన వానిని గుర్తించండి. సరేని. బట్టి పట్టే పద్ధతులను స్వస్తి కల్పడం అంటే రోట్ లెర్నింగ్ని మొత్తానికి తొలగించడం అనేది ఇక్కడ CCE యొక్క ప్రయోజన సరైన వానిది అని చెప్పవచ్చు. సో ఇదండి మన యొక్క తెలుగుకి సంబంధించినటువంటి క్వశ్చన్ నెంబర్ 31 నుంచి 60 వరకు. ఓకే, సో నేను టెట్ డిఎస్సికి సంబంధించినటువంటి పేపర్ 1, పేపర్ 2 ఆల్ పేపర్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్లేలిస్టులు వారీగా పెట్టాను. నా యొక్క ఛానల్ పేరు RDC స్టడీ సెంటర్ అండి. RDC స్టడీ సెంటర్, ఇది నా యొక్క లోగో. సో మన యొక్క ఛానల్ యొక్క లోగో చూడండి. సో ఇది కూడా మనది ఛానల్ యొక్క లోగోనండి. సో చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను చెప్పినటువంటి కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. మరి ఎవరికైతే వీడియో అవసరం ఉందో వాళ్ళకు షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మన యొక్క వీడియోలో కలుద్దాము. నేను వీడియో చేస్తున్న టైమింగ్ చూడండి, 12:50 AM అంటే నైట్ టైం ఇది అండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్, హలో హాయ్, వెల్కమ్ టు RDC స్టడీ సెంటర్. ఈ వీడియోలో మనము సోషల్ టెట్ పేపర్ 2 టెట్కి సంబంధించినటువంటి సోషల్ పేపర్ 2కి సంబంధించినటువంటి సోషల్ స్టడీస్ గురించి మనం డిస్కస్ చేద్దాము. ఈ క్వశ్చన్ పేపర్ వచ్చేసి 29th జూన్ 2025లో కండక్ట్ చేసినటువంటి షిఫ్ట్ 1 అండి. షిఫ్ట్ 1లో కండక్ట్ చేసినటువంటి క్వశ్చన్ పేపర్ ఇది. సో దీని యొక్క కీ పేపర్ గురించి మనము డిస్కస్ చేద్దాము. సో ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. ఎవరికైనా ఈ వీడియో అవసరం ఉంటే వాళ్ళకు షేర్ చేయండి ప్లీజ్. చూద్దాము ఇప్పుడే మన యొక్క
క్వశ్చన్ నెంబర్ 91 నుంచి 150 వరకు. క్వశ్చన్ నెంబర్ 91. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి 91 ఉంటుంది మన పేపర్ 2లో సోషల్ది. క్వశ్చన్ నెంబర్ 91 నుంచి 150 వరకు అన్ని సోషల్ కంటెంటే ఉంటుందండి. అయితే క్వశ్చన్ మొత్తము 60 మార్కులు. ఓకే, 60 మార్కులకు గాను 60లోకించి 60లోకించి 42 ఏమవుతుంది మన కంటెంట్ ఉంటుంది. ఓకే, తర్వాత మొత్తము ఓకే 48 కంటెంట్ ఉంటుంది, 12 ఏమో మెథడాలజీ ఉంటుంది. మొత్తం ఉంటుంది 60, అన్ని 60 ఉంటుందండి. ఓకే, 60 మార్క్స్ ఉండడం జరుగుతుంది. చూద్దాము క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చారు. ఫస్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 1. క్రింది వాటిలో భారతదేశ దీవులకు సంబంధించి సరికాని స్టేట్మెంట్ను గుర్తించండి అన్నాడు. సరికాని రాంగ్ స్టేట్మెంట్ని గుర్తించమన్నాడు. ఓకే, చూద్దాం. ఫస్ట్ క్వశ్చనే రాంగ్ అన్నాడు, అంటే రాంగ్ అని సెలెక్ట్ చేయమన్నాడు అనమాట. నార్కోండం మరియు బారెన్ దీవులు అగ్నిపర్వతాల వల్ల ఏర్పడ్డాయి. లక్షద్వీప్ దీవుల మొత్తం భౌగోళిక వైశాల్యం 32 చదరపు కిలోమీటర్లు. లక్షద్వీప్ దీవులు రకరకాల వృక్ష జీవ జంతువులకు ప్రఖ్యాతిగాంచాయి. భారతదేశం యొక్క దక్షిణ కొన లక్షద్వీప్ ద్వీపంలో ఉంది. ఆన్సర్ ఏమవుతుంది మరి ఇక్కడ? భారతదేశం యొక్క దక్షిణ కొన లక్షద్వీప్లో ఉంది. ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అంటే ఇది సరికానిది అన్నమాట. అంటే మన యొక్క ఆన్సర్ ఇది సరికానిది అని అడిగింది కాబట్టి. సరైనది ఏంటి మరి ఇక్కడ? నార్కోండం మరియు బారెన్ దీవులు అగ్నిపర్వతాల వల్ల ఏర్పడతాయి. నెక్స్ట్, లక్షద్వీపుల మొత్తం భౌగోళిక వైశాల్యం 32 చదరపు కిలోమీటర్లు. లక్షద్వీప్ దీవుల రకరకాల వృక్ష జీవ జంతు జాతులకు ప్రఖ్యాతి గంచాయి. ఇది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 92. పర్వతాలలో ఉద్భవించిన గంగా నది ఈ ప్రదేశంలో మైదానానికి చేరుకుంటుంది. ఎక్కడికి చేరుకుంటుంది చూద్దాం. అలకనంద, దేవప్రయాగ మరియు అలహాబాద్, హరిద్వార్. ఆన్సర్ ఏమవుతుంది? హరిద్వార్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఏమన్నారు క్వశ్చన్ ఇక్కడ? పర్వతాలలో ఉద్భవించి గంగా నది ఈ ప్రదేశాలలో మైదానానికి చేరుకుంటుంది. ఎక్కడ? హరిద్వార్లోకి చేరుకుంటుంది. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 93 స్క్రీన్ పైన కనిపిస్తుంది. వేసవి కాలం చివరి నాటికి ద్వీపకల్ప భారతదేశంలోని మామిడికాయలు త్వరగా పండడానికి మరియు ఇతర తోటలు పెరగడానికి ఇవి దోహదపడతాయి. ఏం దోహదపడతాయి? వ్యాపార పవనాలు మనీ ట్రేడ్ విండ్స్, తొలకరి జల్లులు, ఈశాన్య ఋతుపవనాలు, పశ్చిమ విక్షోభాలు. ఆన్సర్ ఏమవుతుంది? తొలకరి జల్లులు. తొలకరి జల్లుల వల్ల మామిడి పండ్లు పండడానికి ఇక్కడ పనికొస్తుంది. ఇది మనకు దోహదపడుతుంది అన్నమాట. ఓకే, యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 94 స్క్రీన్ పైన కనిపిస్తుంది. శిశు మరణాల రేటు IMR అంటే ఏంటిది? IMR అంటే ఏంటిది? ఒక నిర్దిష్ట జనాభా మరియు కాల వ్యవధిలో 1000 సజీవ జననాలకు ఒక సంవత్సరం కేవలం తక్కువ వయస్సు ఉన్న పిల్లలు మరణాల సంఖ్యను IMR అని అంటారు. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 95 స్క్రీన్ పైన కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ ఆఫ్రికాలోని ఈ దేశాన్ని తరచుగా రాగి దేశం అని పిలుస్తారు. దేన్ని పిలుస్తారు రాగి దేశంగా? ఎక్కువగా ఘనా, సూడాన్, జాంబియా, లిబియా. ఆన్సర్ ఏమవుతుంది? జాంబియా కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, జాంబియా దేశాన్ని రాగి దేశం అని కూడా పిలుస్తారు ఎక్కువగా. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. 96. క్రింది వాటిలో
భూమి ఘనపరిమాణంలో దాదాపు 83% ఉండే పొర ఏంటిది? ఏంటిది మరి ఇక్కడ ఉండే పొర? ఖండాంతర భూపటలం, మహాసముద్ర భూపటలం, భూప్రవాహం మరియు భూకేంద్ర మండలం. ఆన్సర్ ఏమవుతుంది మరి? భూకేంద్ర మండలం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ ఏమన్నారు? క్రింది వాటిలో భూమి ఘనపరిమాణంలో దాదాపు 83% ఉండే పొర 83% ఉండే పొర ఏంటిది? మరియు భూకేంద్ర మండలం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 97 స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఈ ప్రదేశంలో తయారు చేయబడిన చీరలు ప్రత్యేకమైన డిజైన్ మరియు రంగుతో కూడి ఉంటాయి. ఇవి ఇతర పట్టు చీరల కంటే చాలా భిన్నంగా ఉంటాయి. కాబట్టి ఇది భారతదేశంలో పేటెంట్ పొందిన మొట్టమొదటి చేనేత వస్త్రం ఏంటిది? బనారస్ చీరలు, పోచంపల్లి చీరలు, గద్వాల్ చీరలు, కొత్తకోట చీరలు. ఆన్సర్ ఏంది? పోచంపల్లి చీరలు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 98 స్క్రీన్ పైన కనిపిస్తుంది. మానవాభివృద్ధి నివేదిక 2018 ప్రకారం క్రింది ఆసియా దేశాలలో తలసరి ఆదాయం, వ్యక్తి జీవితంలో సగటు కాలం, పాఠశాల విద్యా సంవత్సరాల సగటు మొదలైన ప్రతి అంశంలోనూ ముందున్న దేశం ఏంది? ఆప్షన్ స్క్రీన్ పైన భారతదేశం, శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్. ఆన్సర్ ఏంటిది? శ్రీలంక కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 99. పునరుత్పాదక వనరు అంటే ఏంటిది? పునరుత్పాదక వనరు అంటే ఏంటిది? వినియోగించబడుతున్నప్పటికీ ఉనికిలోకి ఉండే వనరు అంటే అంటే అది మనము యూజ్ చేసినప్పటికీ అది మళ్ళా ఉత్పత్తి చేయడం జరుగుతుంది. దాన్ని వినియోగించబడినప్పటికీ ఉనికిలోకి ఉండే వనరును పునరుత్పాదక వనరు అని అంటారు. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 100. అక్షాంశాలకు సంబంధించి సరికాని స్టేట్మెంట్ను గుర్తించండి అన్నాడు. సరికాని స్టేట్మెంట్ మళ్ళీ అక్షాంశం అనే పదం లాటిట్యూడ్ అనే లాటిన్ పదం నుండి ఉద్భవించింది. దీనికి అర్థం పొడవు అని అర్థం అని ఇచ్చారు. సో ఇదే మన యొక్క ఆన్సర్, కానీ ఇది రాంగ్ అన్నమాట. ఇది సరికానిది అడిగింది కాబట్టి ఇది రాంగ్. సో ఇది సరైనది ఏంటిది? అక్షాంశ విలువలు 0 డిగ్రీ నుండి 90 డిగ్రీ ఉత్తరం మరియు 90 డిగ్రీల దక్షిణం వరకు ఉంటాయి. మరియు ఉత్తరం వైపు ఉన్న అక్షాంశాన్ని Nతో మరియు దక్షిణం వైపు ఉన్న అక్షాంశాన్ని Sతో వాటి దిశలను సూచిస్తారు. అన్ని అక్షాంశాలలో భూమధ్య రేఖలు అతిపెద్దది అని అర్థం. సో 2, 3, 4 అన్ని కరెక్ట్. ఫస్ట్ వన్ రాంగ్ అన్నమాట. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. 101 చూడండి. సో ఖండ తీరపు వాలులో కనిపించే సముద్ర అగాధధరులు ఈ ప్రక్రియ ద్వారా ఏర్పడ్డాయి. దేనివల్ల ఏర్పడ్డాయి మరి? గాలితోక వలన, అలల వలన, హిమనీనాదాలు, నదుల నీటి కోత వలన, గాలి మరియు అలల కోత వలన. ఆన్సర్ ఏమవుతుంది మరి? హిమనీనాదాలు మరియు నదుల నీటి కోత వలన. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 102. ఈ అడవులు తక్కువ వర్షపాతం మరియు అధిక ఉష్ణోగ్రతలు ఉన్న పొడి ప్రాంతంలో పెరుగుతాయి. ఏ పడదు? సతత హరిత అడవులు, శృంగాకార అడవులు, మృగుతోక అడవులు, ముళ్ళుతో కూడిన అడవులు మరియు ఆకురాల్చే అడవులు. ఆన్సర్ ఏమవుతుంది మరి? ముళ్ళుతో కూడిన అడవులు. ముళ్ళుతో కూడిన అడవులు ఎక్కడ ఉంటాయి? అడవులు ఎక్కువగా వర్షపాతం, అధిక ఉన్న ఉష్ణోగ్రత, పొడి ప్రాంతాలలో పెరుగుతాయి. ఓకే.
నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 103. ఈ సందర్భంలో నీరు నేలలోకి ఇంకే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏ సందర్భంలో? వర్షపు నీటి ప్రవాహాన్ని వృక్ష సంపద లేదా కట్టల ద్వారా నియంత్రించినప్పుడు. ఓకే, ఈ విధంగా ఆన్సర్ ఇదే అవుతుందన్నమాట. ఫస్ట్ వనే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. 104. సింధు నది జల ఒప్పందం 1960 నిబంధనల ప్రకారం సింధు నది వ్యవస్థ ద్వారా తీసుకెళ్లే మొత్తం నీటిలో భారతదేశం 20% నీటిని మాత్రమే ఉపయోగించుకోగలదు. మరియు ఈ నీటిని భారతదేశంలో ఈ రాష్ట్రాలలో నీటి పారుదల కోసం ఉపయోగిస్తున్నారు. దేనికి ఉపయోగిస్తున్నారు? ఆప్షన్స్: పంజాబ్, హర్యానా మరియు పాకిస్తాన్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ మరియు పంజాబ్, హర్యానా, జమ్మూ కాశ్మీర్, పంజాబ్, హర్యానా మరియు హిమాచల్ ప్రదేశ్. ఆన్సర్ ఏమవుతుంది? పంజాబ్, హర్యానా మరియు రాజస్థాన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 105 స్క్రీన్ పైన కనిపిస్తుంది. భారతదేశ ప్రజాస్వామ్యానికి పునాది వేసింది ఎవరు? చూద్దాం. అమెరికన్ రాజ్యాంగ నిర్దేశించిన విలువలు, ఉదారవాదం మరియు నిరంకుశత్వం వంటి ఆదర్శాలు, ఐరిష్ రాజ్యాంగం నుండి స్వీకరించబడిన ఆదేశిక సూత్రము, భారతదేశ స్వాతంత్ర పోరాటానికి ప్రేరణించి మరియు మార్గనిర్దేశం చేసిన విలువలు. ఆన్సర్ 4th వన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. 106. క్వశ్చన్ నెంబర్ 106 చూడండి. భారత రాజ్యాంగంలో ఇవి భారత ప్రభుత్వం ముందు అక్షరాస్యతను సర్వత్రీకరించడం, పర్యావరణ పరిరక్షణ మొదలైన కొన్ని నిర్దిష్ట పనులను నిర్దేశించాయి. ఏంది? ఆప్షన్స్: భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు, పౌరుడి ప్రాథమిక విధులు మరియు ఆదేశిక సూత్రాలు మరియు మానవ హక్కులు. ఆన్సర్ ఏమవుతుంది? ఆదేశిక సూత్రాలు కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. 107. భారతదేశంలో ఈ స్వాతంత్ర సంస్థ ప్రభుత్వం చేసే ఖర్చులను పర్యవేక్షిస్తుంది. ఏంది? నీతి ఆయోగ్ మరియు కంట్రోలర్ మరియు ఆడిటరీ జనరల్, ఆర్థిక కమిషన్, అటార్నీ జనరల్. ఆన్సర్ ఏమవుతుంది? కంట్రోలర్ మరియు ఆడిటరీ జనరల్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 108. 2009లో భారత పార్లమెంట్ దీని కొరకు ఉచిత మరియు నిర్బంధ ప్రాథమిక విద్యకు బాలల హక్కు చట్టంను ఆమోదించింది. ఇప్పుడు ఏంది? 14 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలందరికీ నాణ్యమైన విద్య లభించే నిర్ధారించుకోవడం కొరకు. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. 109. ఒక సాధారణ బిల్లును ఆమోదించడంలో పార్లమెంటు ఉభయ సభల మధ్య ఏవైనా తేడాలు ఉన్నట్లయితే తుది నిర్ణయం ఇక్కడ తీసుకోబడుతుంది. ఆప్షన్స్ ఈ విధంగా ఉన్నాయి. చూడండి. లోక్సభలో మాత్రమే, రాజ్యసభలో మాత్రమే, రాష్ట్ర శాసన సభలో మాత్రమే మరియు పార్లమెంటు ఉమ్మడి సమావేశంలో. ఆన్సర్ పార్లమెంటు ఉమ్మడి సమావేశంలో కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. 110. క్రింది వాటిలో ఒకటి భారత రాజ్యాంగ 42వ సవరణ లక్ష్యం కాదు. ఏది మరి? ఆప్షన్స్: ఎన్నికల వివాదాల నుండి కోర్టులను మినహాయించడం, విద్యను ప్రాథమిక హక్కుగా చేయడం మరియు న్యాయ వ్యవస్థ పార్లమెంటుకు లోబడి ఉండడం
మరియు రాష్ట్ర ప్రభుత్వాలచే పోల్చినప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని బలోపేతం చేయడం. ఆన్సర్ ఏమవుతుంది? విద్యను ప్రాథమిక హక్కుగా చేయడం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ట్రిపుల్ 1. కేంద్ర ప్రభుత్వం 2013లో క్రిమినల్ న్యాయ సవరణ చట్టాన్ని ఆమోదించింది. దీనిని ఈ విధంగా కూడా పిలుస్తారు. ఏ విధంగా పిలుస్తారు? చూడండి, శారదా చట్టం, నిర్భయ చట్టం, దిశ బిల్లు, కోర్టు బిల్లు. ఏంటి? నిర్భయ చట్టం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 112. శివుడికి ఆరాధ్య దైవంగా భావించి నటరాజ విగ్రహం ముందు గాని లేదా శివాలయాలలో గాని సైనికులు యుద్ధానికి వెళ్లే ముందు ఆవేశంతో ప్రదర్శించే నృత్యం ఏంటిది? మరి ఇక్కడ డప్పు నృత్యం, గుస్సాడి నృత్యం, పేరణి నృత్యం, భరతనాట్యం. ఆన్సర్ ఏమవుతుంది? పేరణి నృత్యం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది 113. అంతర్జాతీయ న్యాయస్థానంలో మొదటి భారతీయ న్యాయమూర్తిగా నియమితులైన భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీ రాజ్యాంగ సలహాదారు ఎవరు? అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, బిఎల్ మిస్టర్, కేఎం మున్షి, సర్ బెనెగల్ నరసింహరావు. ఆన్సర్ సర్ బెనెగల్ నరసింహరావు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 114. వీటి ఆధారంగా కొత్త సమాజాన్ని నిర్మించడానికి జ్యోతిబాపులే సత్య శోధక్ సమాజ్ను స్థాపించారు. ఏది? సత్యం మరియు సమానత్వం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 115. ఈ అంశాలలో ఉన్న అవకాశాన్ని పరిశీలించడానికి భారత ప్రభుత్వం సుప్రీంకోర్టు న్యాయమూర్తి జేపీ జీవన్ రెడ్డిని నియమించింది ఎవరు? ఇక్కడ మణిపూర్ ప్రజలను భారతదేశంలోనే ఉండేలా ఒప్పించడం కొరకు ఈశాన్య రాష్ట్రాలలో AFSPA చట్టాన్ని రద్దు చేయడం కొరకు, మద్యం దుర్వినియోగం వల్ల ప్రజా అశాంతిని నివారించడం కొరకు, రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడటం కొరకు. ఆన్సర్ సెకండ్ వన్, ఈశాన్య రాష్ట్రాలలో AFSPA చట్టాన్ని రద్దు చేయడం కొరకు ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది 116. మానవ హక్కులలోని ఈ అధికరణం ప్రకారం ఎవరిని అకారణంగా అరెస్టు చేయకూడదు, నిర్బంధించకూడదు, బహిష్కరించకూడదు? ఆర్టికల్స్: ఆర్టికల్ 3, ఆర్టికల్ 5, ఆర్టికల్ 9, ఆర్టికల్ 13. ఆన్సర్ ఏమవుతుంది? ఆర్టికల్ 9 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది 117. భారతదేశంలోని ఈ ప్రాంతం సింహపు తోక గల కోతి మరియు అనేక ఇతర జాతుల కీటకాలు మరియు పక్షులకు ప్రత్యేకమైనది. ఏంది మరి? పశ్చిమ కనుమలలో నిశ్శబ్ద లోయ సైలెంట్ వావ్, దామోదర్ లోయ, ఆంధ్రప్రదేశ్లో నల్లమల్ల అడవులు మరియు మధ్యప్రదేశ్లోని పెంచ్ అడవులు. ఆన్సర్ ఏమవుతుంది? పశ్చిమ కనుమల్లోని నిశ్శబ్ద లోయ సైలెంట్ వ్యాలీ అని అర్థం. నెక్స్ట్ క్వశ్చన్ 118. స్క్రీన్ పైన కనిపిస్తుంది 118. 1969లో లిబియాలో రాచరికం రద్దు చేయబడింది మరియు అది తనను తాను ఈ విధంగా ప్రకటించుకుంది. ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చారు: డెమోక్రటిక్ లిబియన్ అరబ్ రిపబ్లిక్, కమ్యూనిస్ట్ లిబియన్ అరబ్ రిపబ్లిక్, సోషలిస్ట్ లిబియన్ అరబ్ రిపబ్లిక్, లిబియన్ అరబ్ రిపబ్లిక్. ఆన్సర్ ఏమవుతుంది మరి?
సోషలిస్ట్ లిబియన్ అరబ్ రిపబ్లిక్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది 119. హరిత విప్లవ పితామహుడు నార్మన్ హెర్నెస్ట్ బోర్లాగ్ ఈ క్రింది దేశానికి చెందినవాడు. ఏ దేశానికి చెందినవాడు? అమెరికా సంయుక్త రాష్ట్రాలు, స్వీడన్, నార్వే, జర్మనీ. ఆన్సర్ ఏమవుతుంది? అమెరికా సంయుక్త రాష్ట్రాలు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 120 క్వశ్చన్ నెంబర్. ఈ పంటను ఆహారంగా మరియు పశువుల మేతగా ఉపయోగిస్తారు. ఏ పంటను? పప్పు ధాన్యాలు, చెరుకు, నూనె గింజలు, మొక్కజొన్న. ఆన్సర్ ఏంది? మొక్కజొన్న కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది 112. ఏంది? కాగితం ఉత్పత్తి యొక్క ఈ దశలో చిన్న చిన్న చిక్కు ముక్కలను ఫైబర్ లైన్ విభాగానికి పెంపుతారు. ఏంది మరి? గుజ్జును విస్తరించడం, ముక్కలు చేయడం, కలప గుజ్జు తయారు చేయడం, కటింగ్ చేయడం. ఆన్సర్ ఏమవుతుంది? కలప గుజ్జు తయారు చేయడం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది 112. భారత ఆర్థిక వ్యవస్థలో ఈ రంగంలో అధిక సంఖ్యలో మహిళా ఉద్యోగులు పనిచేస్తున్నారు. వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, సేవా రంగం, చతుర్థ రంగం. ఆన్సర్ ఏమవుతుంది? వ్యవసాయ రంగం కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది 123. ఏంది? 1991 నూతన పారిశ్రామిక విధానం భారత ఆర్థిక వ్యవస్థపై ఈ ప్రభావం చూపింది. ఏది? ఇది వేగవంతమైన ఆర్థిక వృద్ధికి మరియు సరళీకృతకు దారితీస్తుంది. ఇది గణనీయమైన ప్రభావాన్ని చూపలేదు. ఇది ఆర్థిక వృద్ధి పతనానికి దారితీస్తుంది మరియు ఇది ఆర్థిక వ్యవస్థపై ప్రభుత్వ నియంత్రణను పెంచింది. ఆన్సర్ ఏమవుతుంది? ఇది వేగవంతమైన ఆర్థిక వృద్ధికి మరియు సరళీకరణకు దారితీస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ 124 స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్రింది వాటి నుండి ద్రవ్యం యొక్క ప్రాథమిక విధిని గుర్తించండి. ఏంది మరి? మార్పిడి మాధ్యమం మాత్రమే, విలువ యొక్క కొలత మాత్రమే, విలువ నిలువ మరియు మార్పిడి మాధ్యమం మరియు విలువ యొక్క కొలత. కరెక్ట్ ఆన్సర్ మార్పిడి మాధ్యమం మరియు విలువ యొక్క కొలత కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది 125. క్రింది వాటిలో ద్రవ్యాన్ని ఈ అకౌంట్లో డిపాజిట్ చేయడం వ్యాపారవేత్తలకు మరింత ఎక్కువ సౌకర్యవంతంగా ఉంటుంది. ఏంటిది? సేవింగ్ డిపాజిట్లు, కరెంట్ డిపాజిట్లు, టర్మ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లు. ఆన్సర్ ఏదేమవుతుంది? కరెంట్ డిపాజిట్లు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది 126. క్వశ్చన్ నెంబర్. ధరల పెరుగుదల జరిగినప్పుడల్లా భారతదేశంలో అన్ని బ్యాంకులకు అత్యున్నత సంస్థ అయిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ విధంగా చేస్తుంది. ఏ విధంగా చేస్తుంది? ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యం సరఫరాను తగ్గిస్తుంది, బ్యాంకులను తక్కువ రుణాలు ఇవ్వమని లేదా డిపాజిటర్లను తక్కువ ఉపసంహరించుకోవాలని అనుమతించమని కోరుతుంది, డిపాజిటర్లను చెల్లించే లేదా డిపాజిటర్ల నుండి స్వీకరించే వడ్డీ చెల్లింపులను నియంత్రిస్తుంది. కింది వాటి నుండి సరైన సమాధానాన్ని గుర్తించమని అంటున్నాడు. ఇగో ABC 3 సరైనవి అన్నాడు. ABC 3 సరైనవి. ఇది ఏ సరైనది? ABC 3 కూడా కరెక్టే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 127 స్క్రీన్ పైన కనిపిస్తుంది. ప్రతి సంవత్సరం మానవ అభివృద్ధి నివేదికను ప్రచురించేవారు ఎవరు? ఐక్యరాజ్య సమితి అభివృద్ధి ప్రణాళిక, UNDP, ప్రపంచ బ్యాంకులు, అంతర్జాతీయ ద్రవ్య నిధి మరియు ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO. ఆన్సర్ ఏమవుతుంది? ఐక్యరాజ్య సమితి అభివృద్ధి ప్రణాళిక కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 128. భారతదేశ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి
క్రింది వాటిలో ఏది సరైన వ్యవధి? ఏది సరైన వ్యవధి మరి? చూడండి. సో ఏప్రిల్ 1 నుండి తదుపరి సంవత్సరం మార్చి 31 వరకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది 129. ఈ యుద్ధం వలన మనం ప్రపంచంలోకెల్లా అత్యంత శక్తివంతమైన దేశంగా ఆవిర్భవించాము. బహుశా చరిత్ర మొత్తంలోనే ఇంతటి శక్తివంతమైన దేశం ఇంకొకటి లేదు అని అన్నవారు ఎవరు? విన్స్టన్ ఎన్ చర్చిల్, హ్యూరీ ట్రూమన్, వడ్రో నిల్సన్ మరియు ఎఫ్డి రూజ్వెల్ట్. ఆన్సర్ థర్డ్ వన్, సెకండ్ వన్ కరెక్ట్ ఆన్సర్ హ్యూరీ ట్రూమన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 130. ఈ చట్టం ప్రకారం వయోజన పురుష కార్మికులను రోజుకు 12 గంటలకు మించి పని చేయించకూడదు. ఏది? ఫ్యాక్టరీ చట్టం 1911. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ మనకు అందించడం జరుగుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి 132. 1933 మార్చ్ 3న ఆమోదించబడిన ఎన్బ్లింగ్ చట్టం అడాల్ఫ్ హిట్లర్కు ఈ అధికారాలను కట్టిపెట్టింది. ఏంది? జర్మనీ ప్రజాస్వామ్యబద్ధంగా పాటించడానికి, పార్లమెంటును ప్రక్కన పెట్టి అతని ఆదేశం ప్రకారం పాటించడానికి, మరియు జర్మనీలో పారిశ్రామిక వర్గ ప్రభుత్వాన్ని స్థాపించడానికి, జర్మనీలో ఎన్నికలు నిర్వహించి దాని ఆదేశం ప్రకారం పాలించడానికి. ఆన్సర్ పార్లమెంటును పక్కన పెట్టి అతని ఆదేశం ప్రకారం పాలించడానికి. ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది 133. క్రింది వాటిలో ఎక్కువ మొత్తం కార్లను త్వరగా ఉత్పత్తి చేయడానికి ఈ పరిశ్రమ అసెంబ్లీ లైన్ మెథడ్ ఉత్పత్తి పద్ధతిని ప్రారంభించింది. ఏమవుతుంది ఆన్సర్? ఇక్కడ వోక్స్వాగన్, జనరల్ మోటార్, ఫోర్డ్ మోటార్లు, ఎంజీ మోటార్లు. ఆన్సర్ ఏమవుతుంది మరి? ఫోర్డ్ మోటార్లు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది 134. చూడండి. మార్చ్ 8, 1907న ఈ రష్యా నగర మహిళలు శాంతి మరియు రొట్టెను కోరుతూ ఊరేగింపును నిర్వహించారు. ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చారు. ఏంది? మాస్కో, సెయింట్ పీటర్స్బర్గ్, నోవోసిబిర్స్క్ और చెల్యాబిన్స్క్. ఆన్సర్ ఏమవుతుంది? సెయింట్ పీటర్స్బర్గ్ ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. 135. శాసనంలోని మొదట పేర్కొనే భాగాన్ని ప్రశస్తి అని అంటారు. ప్రశస్తి దేని గురించి తెలుపుతుంది? పాలకుల కుటుంబాలు, వారికంటే ముందున్న పాలకుల కుటుంబాల గురించి మరియు వారు ఏ కాలానికి చెందినవారో గురించి తెలుపుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 136. చూడండి. నానాజాతి సమితి ఈ ఒప్పందం ఫలితంగా ఏర్పడిన మొట్టమొదటి అంతర్జాతీయ సంస్థ ఏది? వెల్సైల్ ఒప్పందం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 137. 1971లో భారత ప్రభుత్వం వీటిని రద్దు చేస్తుంది. పూర్వ సంస్థానాలు ఉపయోగించిన రాజభరణాలు మరియు బిరుదులు. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది 138. 1915లో మదన్ మోహన్ మాలవ్య ఈ లక్ష్యంతో హిందూ మహాసభను స్థాపించాడు. ఎవరు? ఇక్కడ
హిందువులను ఏకం చేయడం మరియు ఇతర మతాలలోకి మారిన వారిని తిరిగి హిందూ మతంలోకి తీసుకురావడం అనేది ఫస్ట్ ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 139. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందండి మనకు మెథడాలజీ, అయినా మెథడాలజీ స్టార్ట్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 139 చూడండి. సాంఘిక శాస్త్రం మరియు సామాజిక శాస్త్రాలను సంబంధించి ఈ కింది వాక్యాలలో సరైనవి ఏవి? మానవ సంబంధాల గురించి నూతన సత్యాలను కనుగొనటమే సామాజిక శాస్త్రాల ఉద్దేశము. సాంఘిక శాస్త్రం సామాజిక శాస్త్రాల కంటే చాలా ఎక్కువ విశాలంగా ఉంటుంది. సాంఘిక శాస్త్రం సామాజిక శాస్త్రాల రెండింటికి దృష్టి అత్యంత మానవునితో అతని పరిసరంతో సంబంధం మరియు అతని తనిఖీ అవసరాలను ఎలా తీర్చుకుంటారు అవసరానిపై ఉంటుంది. సో ఆప్షన్స్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఏసీ మాత్రమే ఆన్సర్, ఏసీ మాత్రమే. ఏమవుతుంది? ఏ అండ్ సి మాత్రమే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది 140. అర్కైన్ ఫర్ సోషల్ సైన్స్ అండ్ సోషల్ వెల్ఫేర్ అను పత్రికను అసోసియేట్ ఎడిటర్గా పనిచేసిన సామాజిక శాస్త్రవేత్త ఎవరు? కారల్ మార్క్స్, క్రిస్టోఫర్ కొలంబస్, కారల్ లూథర్, మార్క్స్ వెబర్. ఆన్సర్ ఏమవుతుంది? మార్క్స్ వెబర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 141. జ్ఞాన నిర్మాణ తరగతి గదిలో ఉపాధ్యాయుని పాత్రకు సంబంధించి ఈ కింది వ్యాఖ్యలలో సరైన వాటిని గుర్తించండి. ఉపాధ్యాయుడు జ్ఞాన ప్రసరణ చేసే వ్యక్తి. జ్ఞాన నిర్మాణానికి ఉపాధ్యాయుడు సౌలభ్యకర్త, మార్గదర్శిగా వ్యవహరిస్తాడు. ఉపాధ్యాయుడు తరగతి గది నిర్వాహకుడే కానీ నియంత్రణ అధికారి కాదు. సరైన సమాధానాన్ని ఎంచుకోండి అన్నాడు. ఏంది సరైన సమాధానం? మరి ఇక్కడ బీసీ మాత్రమే ఆన్సర్, బీసీ మాత్రమే. బీసీ ఏంది ఇక్కడ? జ్ఞాన నిర్మాణానికి ఉపాధ్యాయుడు సౌలభ్యకర్త, మార్గదర్శిగా వ్యవహరిస్తాడు. ఉపాధ్యాయుడు తరగతి గది నిర్వాహకుడే కానీ నియంత్రణ అధికారి కాదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 142. సేవా సంస్థలను గౌరవించుట మరియు రామాయణ కథలను చదువుట అను అంశాలు వరుసగా విద్యార్థులలో ఈ కింది విలువలను పెంపొందించుటకు దోహదపడతాయి. ఏంది? ప్రజాస్వామిక విలువ మరియు సాంస్కృతిక విలువలను పెంపొందించడం కోసం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 143 స్క్రీన్ పైన కనిపిస్తుంది. సహకార భావన మరియు ఒకరిపై ఇంకొకరు ఆధారపడే తత్వము వివిధ సంస్కృతులను గౌరవించుట అను అంశాలను వరుసగా వీటికి చెందుతాయి. ఉద్దేశాలు, లక్ష్యాలు. ఇవి రిపీట్ అయిన క్వశ్చన్లు. ఈ షిఫ్ట్ 1లో కూడా ఇది ఇంతకుముందు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన క్వశ్చన్లో కూడా ఇవి క్వశ్చన్లు ఉండే. మరి ఇంతకుముందు ఫస్ట్ క్వశ్చన్ కూడా అందులో ఉండే చూడండి. సో నెక్స్ట్ క్వశ్చన్ 144 చూడండి. విద్యా హక్కు చట్టం RTE 2009 ప్రకారం నియమితుడైన ఒక ఉపాధ్యాయుడు ప్రతి పిల్లవాని అభ్యసన సామర్థ్యాన్ని మదింపు చేసి వానికి అనుగుణంగా అతని అవసరమైన అదుపులో బోధన చేస్తాడు. ఏంది? సెక్షన్ 24(1)D కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 145 స్క్రీన్ పైన కనిపిస్తుంది. గ్రాఫ్లు మరియు ఫోనోగ్రాఫ్ డిస్కులు వరుసగా ఈ రకమైన బోధనోపకరణాలు. ఏంది? మరియు దృశ్య ఉపకరణాలు, శ్రవ్య ఉపకరణాలు, విజువల్ అండ్ ఆడియోల్ యాడ్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 146 స్క్రీన్ పైన కనిపిస్తుంది. భూపటాలు వివిధ పంటల విస్తరణను సూచిస్తాయి. వెజిటేషన్ భూపటాలు, భౌతిక భూపటాలు, శీతోష్ణ భూపటాలు, ఎథ్నోగ్రాఫిక్ భూపటాలు. ఆన్సర్ ఏమవుతుంది? మరి ఇక్కడ వెజిటేషన్ భూపటాలు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 147.
వస్తు మార్పిడి విధానం ద్రవ్య పరిణామ క్రమము అను పాఠ్య బోధనకు అత్యంత అవసరమైన బోధన పద్ధతి ఏంటిది మరి ఇక్కడ? కథ చెప్పడం, వ్యక్తీకరించిన బోధన, చర్చ మరియు ప్రదర్శన. ఆన్సర్ కరెక్ట్, చర్చ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది 148. ఈ అభ్యసన సిద్ధాంతం ఆధారంగా భావనాపటం ఉద్భవించినది. ఆప్షన్స్ ఈ విధంగా: బంధురా సాంఘిక అభ్యసన సిద్ధాంతం, అసుబెల్ అభ్యసన సిద్ధాంతం, స్కిన్నర్ ప్రచాలక నిబంధన సిద్ధాంతం, థార్న్డైక్ అభ్యసన సిద్ధాంతం. ఆన్సర్ ఏమవుతుంది? అసుబెల్ అభ్యసన సిద్ధాంతం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 149. చూడండి, ఇది కింది వాటిలో పాఠ్య సంబంధ రంగాలను ముదింపు చేయడానికి ఉపయోగించే సాధనాలను గుర్తించండి. యూనిట్ టెస్టులు, నియోజకాలు, లోప నిర్ధారణ టెస్టులు. సరైన సమాధానాన్ని ఎంచుకోండి అన్నారు. సరైన సమాధానం ఏంటిది? ఏబిసి ఆల్. ఏబిసి ఏంటిది ఇక్కడ? ఏ యూనిట్ టెస్టులు, నియోజనాలు మరియు లోప నిర్ధారణ టెస్టులు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్, మీ ప్రాంతంలో ప్రజలు జరుపుకునే ఒక పండుగ గురించి మీ సొంత వాక్యాల్లో రాయండి అను ప్రశ్న ఈ కింది విద్యా ప్రమాణమును సాధించుటకు ఉద్దేశించబడినది. సో ఆప్షన్ చూడండి: ప్రశంస, సున్నితత్వం మరియు పట నైపుణ్యాలు, సమకాలీన అంశాలపై ప్రతిస్పందన, ప్రశ్నించుట, వచనాన్ని చదవటం. ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ? ఏంది? ప్రశంస, సున్నితత్వం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇదండి మన యొక్క క్వశ్చన్ నెంబర్ 1 నుంచి 150 వరకు మొత్తం సోషల్ స్టడీస్ గురించి మనము మొత్తము తెలుసుకున్నాము. సో నేను చెప్పినటువంటి వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైతే ఈ వీడియో అవసరం ఉందో వాళ్ళకు షేర్ చేయండి. సో చూడండి సార్, నేను టెట్కి డిఎస్సికి పేపర్ 1 మరియు పేపర్ 2కి సంబంధించినటువంటి అన్ని క్వశ్చన్ పేపర్ని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అవి మొత్తము ప్లేలిస్ట్లో ఉంటుంది, చూడండి, వెతకండి. సో నా యొక్క ఛానల్ పేరు ఆర్డిసి స్టడీ సెంటర్ అండి. ఇది నా యొక్క లోగో, ఇది నా యొక్క లోగో, మీరు చూడవచ్చు. సో ఆర్డిసి స్టడీ సెంటర్ అనేటువంటి పేరు కొడితే ప్లేలిస్ట్లో మొత్తంగా మీకు సబ్జెక్ట్ వైజ్గా తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్, టెట్, డిఎస్సి అన్ని క్వశ్చన్ పేపరు కీ పేపర్తో సహా మీకు దొరుకుతుందండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో మనము కలుద్దాము. థ్యాంక్ యూ సో మచ్ అండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికి అయితే ఈ వీడియో అవసరం ఉందో వాళ్ళకు షేర్ చేయండి. నేను ఇప్పుడు వీడియో రికార్డ్ చేస్తున్నటువంటి టైం చూపిస్తా చూడండి. ఇక్కడ సండే 27th November 1:31 నైట్ PM ఇది, నైట్ AM. సో ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైతే వీడియో అవసరం ఉందో వాళ్ళకు షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.